మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత రోజుల్లోని ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది ఒబేసిటీ. ఎస్, బరువు తగ్గడం కోసం అని చాలామంది తిండి మానేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ అంటే వెయిట్ని తగ్గించుకోవడం కాదు, ఫ్యాట్ని తగ్గించుకోవటం. ఏంటి ఈ వెయిట్కి ఫ్యాట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అంజలిదేవి గారు. నమస్తే. నమస్కారం. మ్యామ్, వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో జనరల్లీ అందరూ కూడా వెయిట్ తగ్గాలని అంటే వెయిట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో తగ్గామో లేదని చూస్తూ ఉంటారు. బట్ స్టబర్న్ అయిపోయినటువంటి ఫ్యాట్ కరగడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకు ఫ్యాట్ లాస్ అనేది చాలా లేట్ ప్రాసెస్? యాక్చువల్గా వెయిట్ పెరగడం ఫస్ట్ మసిల్ వెయిట్ పెరిగితే పర్వాలేదమ్మా. అట్లీస్ట్ ఇట్ గివ్స్ సమ్ పాజిటివ్ ఎనర్జీ టు ద బాడీ. కానీ ఏంటి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతే మటుకు అది లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. డయాబెటీస్ రావచ్చు, తర్వాత బీపీ రావచ్చు, ఇంకా ఇలాంటి ఫుడ్ సరిగ్గా ఇది లేకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ఫ్యాట్ని కరగాలంటే అది రకరకాల బాడీస్లో అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. ఎంత ఫుడ్లో కన్వర్ట్ చేసుకొని బాగా తగ్గించుకొని చేయాలన్నా కూడా ఫ్యాట్ కరగడం చాలా కష్టం. మొట్టమొదటేమో అది హార్డ్ అయిపోద్ది. హార్డ్ ఫ్యాట్ని సాఫ్ట్ చేయడానికి చాలా మటుకు ఫుడ్ను తగ్గించి ఎక్సర్సైజ్ చేస్తేనే అది కరుగుద్ది, క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. కానీ ఇటు ఫుడ్ తిని తగ్గించినా కూడా క్యాలరీస్ చాలా తక్కువ అవుతాయి. కానీ బాడీకి కావాల్సినంత బాడీ తీసేసుకుంటుంది. జనరల్ బాడీకి మిగతాదంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అలా కాకుండా మనం తగ్గించుకోవాలనుకుంటే మటుకు నార్మల్గాను ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్ వల్లనే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. ఆ ఎనర్జీ వలన ఫ్యాట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్ అట్ హ్యాస్ టు బి టేకెన్. ప్రతి ఓడు తగ్గాలనుకున్నప్పుడు మన బాడీలో ఉన్న కొవ్వుని ఎలా తగ్గించాలి అన్నది ఆలోచించాలి. అంటే డైట్ తోటి ఫ్యాట్ లాస్ అనేది అవ్వదంటారా? డైట్తో అవుద్ది, కానీ దాని తగ్గ క్యాలరీస్. ఇప్పుడు మనం డైట్ తింటాం, మనం తిని ఒక చోటే కూర్చుంటాం. మనం కూర్చున్నప్పుడు లేకపోతే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దట్ రిక్వైర్స్ ఇప్పుడు ఒక 100 క్యాలరీసే కావాలి మనకి ఆ పర్టికులర్ వర్క్కి. నువ్వేమో 200 క్యాలరీస్ తీసుకొని నేను ఫుడ్ తగ్గించాను అని చెప్పి 200 క్యాలరీస్ 500 నుంచి నువ్వు 200 తగ్గించినా కూడా నీకు ఎక్సర్సైజ్ లేదు కదా కరగడానికి. బాడీ నీడ్స్ ఓన్లీ 100 క్యాలరీస్, బట్ స్టిల్ యు ఆర్ టేకింగ్ 200 క్యాలరీస్ తీసుకుంటున్నాం. ఆ 200 క్యాలరీస్ ఫ్యాట్ని తగ్గించే బదులు ఇంకా ఎక్కిస్తుంది. సో ఇది ఆ ఫ్యాట్ తగ్గించాలంటే చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసి ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ని కరగదీసి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలిగితే అప్పుడు మనిషి బాడీ వెయిట్ తగ్గుద్ది. అంటే జనరల్లీ ఉపవాసం చేసేటప్పుడు ఈ ఫ్యాట్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ అప్పుడు స్టబర్న్ అయిపోయినటువంటి ఫ్యాట్ కరుగుతుంది అని చెప్పడంతో చాలా మంది ఇప్పుడు డైట్ అని అంటే వాళ్ళు అనుకుంటుంది కేవలం ఫాస్టింగ్లో ఉండడం అని అనుకుంటున్నారు. సో ఇలా ఫాస్టింగ్స్ చేయటం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి? ఫాస్టింగ్ చేయడం వల్ల కొన్ని వైటమిన్స్, మినరల్స్ అండ్ వాటి యొక్క ప్రాబ్లం చాలా వస్తుంది. మనం ఫాస్టింగ్ చేసేటప్పటికి మనకు బాడీకి కావాల్సిన ఇంధనం ఒకటి, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. అవి రెండూ తగ్గిపోతాయి. మనం మహా తగ్గితే మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గిస్తాం? ఆ తగ్గించడం వలన మనకి ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ తగ్గిపోవడం వలన ఇవి తగ్గిపోతాయి. అందుకని ఫ్యాట్ కంటే ఈ క్యాలరీస్ తగ్గించే దానికంటే మనకేంటంటే వైటమిన్ డెఫిషియన్సీలు ఎక్కువైపోతాయి. మినరల్, ఇప్పుడు ఐరన్ కానీ, ఎనీమియా కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనీమియా రావడం కానీ, లేకపోతే ఈ క్యాలరీస్ తక్కువ అవడం వలన మనకు కొన్ని రకాలు షుగర్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్. షుగర్ పేషెంట్స్ బాగా తగ్గించేశారనుకోండి, షుగర్ స్పైక్ అయిపోయి వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే సడన్గా లో షుగర్ అయిపోవడంతో పడిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇలాంటివి రావాలంటే కంపల్సరీ మినిమం మనిషికి కావాల్సినంత క్యాలరీస్ కావాలి, విటమిన్స్ కావాలి, అన్ని ఖనిజ లవణాలు ఇవన్నీ కావాలి. ఈ ఖనిజ లవణాలు ఇవన్నీ చాలా తక్కువైనా మన శరీరానికి ఆరోగ్యకరంగా ఉండాలి. హార్ట్ చేయడానికి ఏంటి, తర్వాత రక్త ప్రవాహం సరిగ్గా ఉండాలన్నా, బీపీ రానివ్వకుండా ఉండాలన్నా, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఫంక్షన్ బాగా ఉండాలన్నా, ఇవన్నిటికీ మనకి ఖనిజ లవణాలు, విటమిన్లు ఇంపార్టెంట్.
మనం తీసేది ఏంటి, మనం ఎంత తిన్నా మనకు ఎలాగో నార్మల్గా మన డైట్లో చాలా తక్కువ ఉంటుంది. తగ్గించేదల్లా క్యాలరీస్. అన్నం తగ్గిస్తాం, లేకపోతే 4 చపాతీలల్లా 2 చపాతీలు చేస్తాం, 6 ఇడ్లీలల్లా 3 ఇడ్లీలు తింటాం. దానివల్ల మీకు పోయేదంతా క్యాలరీసే. ఆ క్యాలరీస్ వల్ల మనిషి బరువు తగ్గుతారు, కానీ ఈ రకమైన లోపాలు మళ్ళీ ఈ బి వైటమిన్, ఏ వైటమిన్, ఈ జబ్బులు మరీ ఎక్కితే అవి మటుకు తగ్గవు. అలా బ్యాలెన్స్ డైట్ చేయరు కదా. అది సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని క్యాలరీస్ ఒక్కటే చేసుకుంటూ దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్, వ్యాయామం బాగా చేయగలిగితే అప్పుడు మనిషి బాడీ వెయిట్ తగ్గుద్ది, సమానంగా ఇదవుతాయి అన్నమాట, రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని ఉత్తి డైటే మార్చుకొని అందులో క్యాలరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఈ స్టబాన్ ఫ్యాట్ అనేది మేల్ అండ్ ఫీమేల్స్లోని ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటారు? ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది, లేడీస్లోనే. అండ్ దట్ అరౌండ్ ది స్టమక్ పెరిగిపోతూ ఉంటుంది స్టబన్ ఫ్యాట్. ఆ స్టబన్ ఫ్యాట్ తగ్గించడమే చాలా కష్టం. ఒకసారి ఫ్యాట్ ఉంటే మామూలుగా పెరుగుతూ ఉన్నప్పుడు తగ్గించుకోవడం ఈజీ. అది ఒకసారి గట్టిగా పట్టేసిందంటే బాడీకి దాన్ని కరగదీయడానికే బోల్డన్ని క్యాలరీస్ కావాలి. ఆ క్యాలరీస్ కావాలి అనుకుంటే ఎక్సర్సైజ్లు చేసి బాగా పనిచేసి దాని యొక్క క్యాలరీస్ ఎక్కువ మనం వాడేస్తే అప్పుడు ఆ స్టబన్ ఫ్యాట్ కరిగి కొంచెం నెమ్మది తగ్గుద్ది. బరువు పెరగడంలో కార్బోహైడ్రేట్స్ పాత్ర ఏంటి? మనకి కార్బోహైడ్రేట్స్లో వైటమిన్స్ కూడా వస్తాయి. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్లో కొన్ని వైటమిన్స్ వస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ఏమైపోద్దంటే రకరకాలు ఉన్నాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, తర్వాత ఇప్పుడు గోధుమలు అవి ఉన్నాయి, అవి పొట్టుతో తింటాం. కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ పొట్టు మట్టుకు రఫేజ్ కింద వెళ్ళిపోద్ది. అందుకని మలబద్ధకం తగ్గిపోతూ ఉంటుంది. ఫైన్ ఇప్పుడు మైదా ఉంది, ఇలాంటి సగ్గు బియ్యం ఉన్నాయి, ఇవన్నీ ఫైన్ కార్బోహైడ్రేట్స్ మాట. అందులో వేస్టేజ్ ఏం పోదు, అది తిన్నదంతా బాడీకి అబ్జార్బ్ అయిపోద్ది. కానీ ఈ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు కూడా మన చాయిస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పొట్టుతో ఉన్న ఇప్పుడు గోధుమలు ఉన్నాయి, దాన్నేమో చేసేయకుండా పొట్టు తీసేయకుండా హోల్ గోధుమలతో పొడం చేసి చపాతీలు చేసుకుంటే అందులో ఉంటుంది కాబట్టి అది ఫైబర్. కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ ఉంది, ఫైన్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నిట్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ కాబట్టి అదేమో క్యాలరీస్ కింద డెవలప్ అయ్యి మనిషిలో బరువు పెరగరు, కొవ్వు పెరగదు, క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోయి మనం తిన్న భోజనంలో మనం చేసే పనులకి అది వాడేస్తుంది అనమాట. అందుకని అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకున్న దానికన్నా రెండింతలు ఫైబర్ ని మిక్స్ చేసుకుంటే ఇష్యూ ఏమి ఉండదు. ఫైబర్ కార్బోహైడ్రేట్లో ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నారనుకోండి, మనకి ఆ కార్బోహైడ్రేట్ టోటల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నా కూడా ఏం పర్లేదు. కానీ ఫైన్ కార్బోహైడ్రేట్స్ మైదా లేకపోతే దుంప కూరలు, ఆలు పరాటాసు ఇలాంటివన్నీ తింటే అది మనిషిని వెయిట్ పెంచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఈ ఫ్యాట్స్, మనం ఎక్కువ మంది ఏం చేస్తారంటే క్రీమ్ రాసి తర్వాత బ్రెడ్ మీద ఏమో బటర్ రాసుకొని ఇలాంటి తింటారు. అదొకటి. అది ఇది కలిపేటప్పుడు కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కలిపేటప్పటికి క్యాలరీస్ బాగా ఎక్కువ పెరిగిపోతాయి. దానివల్ల మనిషికి బరువు తగ్గడం చాలా ప్రాబ్లం ఉంటుంది. రైట్. సో షుగర్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అని చెప్తారు, తీపి పదార్థాలు. అలాగే సాల్ట్ తీసుకున్నా కూడా వెయిట్ పెరుగుతారా? పెరగరు. సాల్ట్ తీస్తే పెరగరు, కానీ సాల్ట్ తీసుకుంటే మటుకు ఒకటి ప్రాబ్లం, మన ఈ నరాలు ఏదైతే ఉన్నాయో అవి హార్డెన్ అయిపోతాయి, గట్టి పడిపోతాయి. అసలు యాక్చువల్గా ప్రతి వెయిన్ ఏంటంటే ఎలాస్టిక్గా ఉండాలి. రక్త ప్రవాహం ఉన్నప్పుడు హార్ట్ నుంచి మిగతా పార్ట్స్కి వెళ్తూ ఉన్నప్పుడు అది ఎక్స్పాండ్ అవుద్ది, ఎలాస్టిక్ ఎక్కించి తగ్గి మళ్ళీ రక్త ప్రవాహం తగ్గినప్పుడు నార్మల్కి వచ్చేస్తుంది. రక్త ప్రవాహంలో ఫోర్స్ ఎక్కువైనప్పుడు ఆ ఎలాస్టిక్గా పెద్దవి అవుతాయి, అప్పుడు బీపీ రాదు, నార్మల్గా ఉంటుంది అనమాట. సో అలాంటి ఎలాస్టిసిటీ అవన్నీ ఉండాలనుకుంటే మనకి మంచి కార్బోహైడ్రేట్స్ జాగ్రత్తగా తినవలసిన అవసరం ఉంది. ఇది ఫైబర్ ఉన్న వలన ఏమైపోతే మలబద్ధకం ఉండదు, క్యాలరీస్ పెరగవు. ఈ చాలామంది గోధుమలన్నీ బాగా ఇసిరేసి దాంట్లో పొట్టంతా తీసేసి అవి వాడుతూ ఉంటారు. మైదా ఉంది, కేక్స్ అని, బిస్కెట్స్ అని, బ్రెడ్ అని, ఇవన్నీ ఎక్కువ ఉత్తి మైదాతో చేసాయి. దానివల్ల మనిషి పెరిగిపోతారు కానీ క్యాలరీస్ బిల్డప్ అవుతాయి, కానీ అందులో రఫేజ్ ఏమి ఉండదు. రఫేజ్ చాలా ఇంపార్టెంట్, దాంతో మనుషులు బరువు పెరగరు. అట్ ద సేమ్ టైం మలబద్ధకం కూడా ఉండదు. సో వెయిట్ లాస్లో ప్రోటీన్ పాత్ర ఏంటి మరి? ఇప్పుడు ప్రోటీన్ 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి ప్రోటీన్ ఏమో బాడీ పార్ట్స్ అన్నిటికీ డెవలప్ చేయడానికి ప్రోటీన్స్ చాలా అవసరం, అది మాంసకృతులు అంటాం. కార్బోహైడ్రేట్స్ అన్నది పిండి పదార్థాలు, అవేమో బరువు పెరుగుతూ ఇచ్చేస్తాయి. ఇందులో క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్స్లో క్యాలరీస్ వస్తాయి.
ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని దాంతోపాటు ప్రోటీన్స్ కూడా ఎక్కువ తింటే ప్రోటీన్స్ ఏమో ప్రోటీన్ దాని పని దాన్ని చేసుకుంటుంది, కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ వాడేస్తాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసి మన ప్రోటీన్స్ ఎక్కువ తింటే అప్పుడు ఏమైపోద్ది, ఈ ప్రోటీన్స్ బాడీ బిల్డింగ్కి ఉపయోగపడదు, అది క్యాలరీస్ కింద మనం చేసే పనికి కావాలి కాబట్టి అది క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అప్పుడు క్యాలరీ డెఫిషియన్సీస్ వస్తాయి, మనుషులకి ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు చంటి పిల్లలు చూడండి మరాస్మస్ అంటారు, క్వాషోకర్ అంటారు, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ వలన వస్తాయి. ఎన్నో రకాలు మీరు అన్నం పెడుతున్నామండి అంటారు, బోడంత తింటున్నాడు ఇలాగ అయిపోతున్నాడండి అంటారు, అందులో ప్రోటీన్ లేదు, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం వలన పిల్లడు పెరుగుతాడు కానీ ప్రోటీన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువైపోతాయి. నరాలు గట్టిగా పడడం కానీ, మంచి పెరుగుదల కానీ, స్ట్రాంగ్గా వెయిట్ పెరగడం కానీ, తర్వాత ఏమో మనుషుల యొక్క మానసిక వికాసం కూడా స్టడీ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కొన్ని ఆ ప్రోటీన్ దీనివలన వస్తూ ఉంటాయి. కానీ చంటి పిల్లల్లో మన క్వాషోకరు మరాస్మస్ అంటాం, అది ప్రోటీన్ డెఫిషియన్సీ వలన వస్తాయన్నమాట. పెద్దవాళ్ళలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే నరాలు వీకెన్ అయిపోవడం, మనిషికేమో ఈ ఒంట్లో ఉన్న ఫ్యాట్ కరగడం కంట ఎక్కువ బాడీలో ఉన్న నరాలతోటి ఉన్న మాస్ తగ్గిపోద్ది, మసిల్ మాస్ తగ్గిపోద్ది. దానివల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే బరువు తగ్గడానికి స్పెషల్గా బరువు తగ్గాలనుకునేటప్పుడు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమని చెప్తారు కదా, సో దేనికోసం తీసుకోమంటారు అని? అంటే ఇప్పుడు ప్రోటీన్స్ తీసుకోవడం కరెక్టే, తీసుకోవచ్చు, కానీ మన కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి ప్రోటీన్స్ తీసుకుంటే మన శరీరానికి కొంత ఇంధనం అవసరం, అన్ని పనులకి మిగతా వేరియస్ ఆర్గన్స్ పనిచేయడానికి కొంత ఇంధనం కావాలి, క్యాలరీస్ కావాలి. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసి ఫ్యాట్స్ తగ్గించేసి ప్రోటీన్స్ తిన్నారనుకోండి, ప్రోటీన్స్ దానికి చేయవలసిన మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్కి వాడుకునే ఇది వదిలేసి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోద్ది. అప్పుడు మీరు ప్రోటీన్స్ ఎక్కువ తిన్నా కూడా ఇది తగ్గించేశారు కాబట్టి ఈ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కింద మారిపోతున్నాయి. దానివల్ల ఈ బాడీ వెయిట్ పెరగడం కానీ, జనరల్ ప్రోటీన్స్ నరాల్ని మెయింటెనెన్స్ చేయడానికి ఇలాంటివన్నీ కుంటుపడిపోతాయి. ఓకే, అది మేజర్ ప్రాబ్లం వస్తుంది ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ లాస్కి మనం బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి, అసలు బరువు పెరగడానికి కూడా రీజన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లుప్తంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.